మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డాకిని సాధన చేసిన వాళ్ళు ఉన్నారా? అందరూ ఇప్పుడు కర్ణపిశాచి సాధన అనేది మీరు ఏ విధంగా అయితే ఇప్పుడు వింటున్నారో అదే విధంగా డాకిని సాధన అనేది అమ్మవారి సాధన. చాలామంది చేస్తూ ఉంటారు యోగులు, ఎవరైతే అఘోరీలు ఉన్నారో లేదా తాంత్రికులు ఉన్నారో ఖచ్చితంగా దశమహావిద్యలు చేసేవాళ్ళు మ్యాక్సిమం డాకిని యోగిని విద్య కూడా చేస్తారు. డాకిని చేసిన వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? డాకిని చేసిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, ఎందుకు లేరు? ఒక్క డాకిని చేసేవాళ్ళు కాదు, మీరు అడిగిన దశమహావిద్యలు చేసిన వాళ్ళు ఉన్నారు. లేదు లేదు, నాకు డాకిని వాళ్ళు కావాలి. ఎందుకంటే నా స్టూడియోకి కొన్ని ఏసీలు కావాలి. వాళ్ళు తీసుకురా అనగానే తెస్తారేమో చూస్తా. దానికి ఫస్ట్ ప్రేమ కావాలా, భక్తి కావాలా, ప్రేమతో కూడుకున్న భక్తి కావాలా. దానికి నీ మైనత్ అంటే నీ కష్టం కూడా ఉండాలి. నువ్వు సాధన చేయాలి, భక్తిని ప్రేమించాలి ఫస్ట్. నువ్వు నిజంగా అప్పుడు కోరుకుంటే వాళ్ళు ఎవరో చేస్తే రాదు. నీకు కావాలంటే నువ్వు కూర్చొని సాధన చేసి తెప్పించుకో. అంటే నన్ను డాకిని సాధన చేయమంటారు ఇప్పుడు? నీకు కావాలని, నీకు ఈ చీజ్ కావాలని అనుకుంటే చేయాలి. నన్ను మంత్రాలు చేయమంటారు ఇప్పుడు? క్షుద్ర పూజలు చేయమంటారు? నీకు కావాలి అని అనుకుంటే చేయాల్సిందే. ఓకే, మైనస్ చేయాలి. మీరు మేము దశమహావిద్యలు మాత్రమే నేర్పిస్తాము. అది కూడా మీకు మిమ్మల్ని చెక్ చేసిన తర్వాత మీరు అర్హులైతే నేర్పిస్తాము. ఓకే, అంటే ఎంతమందిని ఇట్లా చేంజ్ చేసారు నాలాగా? ఇంతవరకు నేను ఎవరికి దీక్ష ఇవ్వలేదు. మరి ఇవ్వాలని కోరుకుంటారు? నాకు నేర్చుకోవాలని మీరు కోరుకుంటే ఎవరిదాన్ని నేను ఎందుకు కోరుకుంటా? నేను ఏదో అన్నా అంటే మీరు ఎవరైనా నేర్చుకుంటామని వస్తే వాళ్ళను ఇట్లా అందుకోసమే చెప్పిన ఫస్టే క్లారిటీగా ఎవరైతే అర్హత ఉంటుందో వాళ్ళకి మాత్రమే నేర్పిస్తాను.